ఈ ఫ్రైడే కూడా ఇటు రీతిగా మిమ్మల్ని అందరిని కలుసుకోవటం దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనము చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. ఆ విశ్రాంతి గురించిన మాటలు ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో పొందుపరచబడి ఉన్నాయి. దేవుని ప్రజలైన వారికి, దేవుని నమ్మి ఆయన్ను నమ్మకంగా వెంబడించే విశ్వాసులకు ఇంకా విశ్రాంతి నిలిచే ఉన్నది. అంటే విశ్రాంతి వారి కోసం ఎదురు చూస్తుంది అని చెప్తూ భక్తుడు ఇక్కడ దేవుడు కూడా తన కార్యాలను ముగించి విశ్రమించిన ప్రకారము మనకు తెలుసు. ఆయన 6 దినాలు పనిచేసి 5 దినాలు పనిచేసి 6వ దినం నాడు మరి మనిషిని చేసి 7వ దినమున విశ్రమించినట్లుగా మనం ఆదికాండంలో గమనించగలుగుతాము. అట్టి రీతిగానే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అనే మాటను ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. అంటే మనం కూడా జరిగించవలసిన కార్యాలు, ముగించవలసిన కార్యాలు, సంపూర్ణం చేయవలసిన కార్యాలు ఉన్నాయి. అవి ముగించిన తర్వాత మనం కూడా విశ్రాంతిలోకి ప్రవేశిస్తాము. అక్కడ ఇక మరణం ఉండదు, అక్కడ రోగానికి తావుండదు. బంగారపు వీధుల్లో మనము దేవునితో కలిసి ఆనందిస్తాము. యుగయుగాలు దేవునితో గడిపే గొప్ప భాగ్యము మరి మనం సంపాదించుకుంటాము. విశ్వాసి అయిన ప్రతి ఒక్కరి యొక్క మరి గమ్యము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించటమే. మరి అక్కడ మన అక్షయ శరీరాన్ని ధరించి అక్షయుడైన యేసుతో కలిసి మనము యుగయుగాలు జీవించి పాలిస్తే ఆయనతో కలిసి ఏలే గొప్ప భాగ్యము ఆ విశ్రాంతిలో మనకు దొరుకుతుంది అనే విషయాన్ని మనకు వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అంటే మనము జరిగించవలసినవి, విశ్వాసులుగా మనం చేయవలసినవి కొన్ని మిగిలే ఉన్నాయి. అవి ఎవరైతే చేసిన తర్వాత అప్పుడు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము. అక్కడ మనకి ముఖ్యంగా పాపానికి తావులేని ప్రాంతం అది. పాపమనే పాపపు వాతావరణము గాని, పాపపు అధికారము గాని లేని ప్రాంతము. ఇక జయించిన వారమై అక్కడ మనము జీవిస్తాము. మనము మన యేసుతో కలిసి మనము దూతలతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాము. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించడం గొప్ప భాగ్యం. కాబట్టి దానికి ఉదాహరణగా యేసు ప్రభు వారిని ఇక్కడ పోలుస్తూ భక్తుడు ఎలాగైతే తన కార్యాలన్నీ జరిగించిన తర్వాత దేవుడు విశ్రమించినాడో అలాగే మన కొరకు విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నది. మన కోసం వెయిట్ చేస్తా ఉన్నది, ఎదురు చూస్తా ఉన్నది. కాబట్టి మనం కూడా అటు రీతిగా మన కార్యాలను జరిగించిన తర్వాత ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశిస్తాము అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. దానికి తగినట్లుగా మనం ఏ కార్యాలను ఈ లోకంలో జరిగించాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మరి విన్న వాక్యానికి విశ్వాసాన్ని జోడించాలి అని భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇదే హెబ్రీలకు రాసిన పత్రికలో ఇదే 4వ అధ్యాయంలో కొన్ని విషయాలను మీకు గుర్తు చేసి మనం ఎట్లా జీవించి మనము విశ్రాంతిలోనికి ప్రవేశించాలో మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనిస్తే హెబ్రీ 4:2లో వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడింది గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అనే మాటను మనం గమనిస్తాం. అంటే ఇది ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడిన మాట. వారు వాక్యాన్ని విన్నారు కానీ వాక్యానికి వారు విశ్వాసాన్ని జోడించలేదు. వాక్యము దేవుని దగ్గర నుంచి వస్తుంది. దానికి మన ప్రతిస్పందన ఏంటంటే మన విశ్వాసాన్ని వాక్యానికి జోడించినప్పుడు మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలి అంటే వాక్యం వింటే సరిపోదు కానీ విన్న వాక్యానికి ఎవరైతే విశ్వాసాన్ని జోడిస్తారో మిక్స్ యువర్ ఫెయిత్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, అప్పుడు దెన్ మన జీవితాల్లో మనం గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము అని వాక్యం సెలవిస్తా ఉన్నది. కానీ ఇశ్రాయేలీయులు అటు రీతిగా చేయలేకపోయారు.
వినటానికైతే విన్నారు గాని వారు విశ్వాసం కలిగి ఉండలేదు కాబట్టి వాక్యము వారి విషయంలో నిష్ప్రయోజనమైంది. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి వాక్యాలు వింటా ఉంటారు. మంచి సేవకుడు వచ్చి వాక్యం చెప్తా ఉంటే వేగిరపడి వెళ్లి శ్రద్ధగా వాక్యం వింటారు గానీ, ఆ వాక్యం తలలోనే స్టక్ అయిపోద్ది. అది హృదయంలోనికి రాదు. హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యానికి విశ్వాసాన్ని జోడించినప్పుడు గొప్ప అద్భుతాలు అన్ని రకాల ఆశీర్వాదాలను సొంతం చేసుకోగలుగుతాం. చాలా మంది విశ్వాసులుగా పిలువబడే వారి జీవితాల్లో, కుటుంబాల్లో వ్యక్తిగతంగా మరి కుటుంబ పరంగా వారి అభివృద్ధిని చూడలేకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, వారు విన్న వాక్యానికి విశ్వాసాన్ని జోడించడం లేదు ఇశ్రాయేలీయుల్లాగా. అందుకనే ఆ వాక్యం నిష్ప్రయోజనం అయిపోతా ఉన్నది. సేవకులు ఎంతో మరి ఎన్నో బుక్స్ తిరగేసి ఎంతో దేవుడి సన్నిధిలో ప్రార్థించి దేవుని వాక్యాన్ని ఆత్మీయ మన్నాను తీసుకొని సంఘం దగ్గరికి వచ్చినప్పుడు సంఘము ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రెండోదిగా ఆ వాక్యానికి వారి విశ్వాసాన్ని జోడించాలి. ఈ ఈ కార్యము ఈ మిక్సింగ్ ప్రాసెస్ జరిగితేనే ఆ జీవితాల్లో అద్భుతాలనేవి చూడగలుగుతారు. చాలా మంది మేము విన్నామండి వాక్యము, కానీ మా జీవితాల్లో కార్యాలు జరగటం లేదంటే ఎంతకాలం విన్నా గూడా, చనిపోయే వరకు విన్నా గూడా జీవితంలో మార్పుండదు. ఎవరైతే విన్న వాక్యానికి విశ్వాసాన్ని జోడిస్తారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతారు అని సెలవిస్తుంది. దీనికి లూకా సువార్తలో నుంచి ఒక 3 ఉదాహరణలు మీతో త్వరగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, లూకా 1:37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుని వాక్కు మరి గాబ్రియేలు ద్వారా మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాటకు వెంటనే మరియ లోబడినట్లుగా, అంటే విశ్వాసం ఉంచినట్లుగా, ఆ విశ్వాసం ఉంచింది అనటానికి రుజువు ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంటే దేవుడి దగ్గర నుంచి దూత ఒక మాట తీసుకొని వచ్చింది. అది దేవుని మాట, అంటే దేవుని వాక్యము. ఆ మాటకు మరియ విశ్వాసాన్ని జోడించింది. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే దేవుని మాటకు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిపింది. కాబట్టి మరి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి ఈ లోకానికి తీసుకొని రాగలిగింది తన గర్భం ద్వారా. దాన్ని తీసుకొని రావటానికి వెనక ఎంతో కష్టము, ఎంతో ప్రయాస, ఎంతో మరి ఎన్నో అవమానాలు, ఇబ్బందులు గుండా మరి భార్యాభర్తలిద్దరూ వెళ్ళినప్పటికిని దేవుని మాట ప్రకారం నాకు జరగాలి అని ఆ మాటకు తన విశ్వాసాన్ని జోడించిన మరియ తన జీవితంలో స్పిరిచువల్ ఆహ్, ఆహ్, గిఫ్ట్ లేకపోతే స్పిరిచువల్‌గా తను బ్లెస్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలా బ్లెస్ అయిందంటే, మరి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసు ప్రభువుని గర్భం ధరించి ఆ లోక రక్షకుడిని లోకానికి అందించినటువంటి మరి గొప్ప భాగ్యము తను సొంతం చేసుకోగలిగింది. కారణం ఏంటంటే విన్న వాక్యానికి తన విశ్వాసాన్ని జోడించారు. రెండోదిగా ఇదే లూకా సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట, 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ సీమోను అతని యొక్క రక్త సంబంధులు వాళ్ళు తరతరాల నుంచి వాళ్ళు మరి చేపలు పట్టడంలో వాళ్ళు జాలరులుగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ చేపలు పడతాయో, ఎక్కడ వలలు వేస్తే వారికి చేపలు పడతాయో తెలుసు. ఆ సముద్రం మీద వాళ్ళకి పట్టుంది. కానీ వడ్రంగి అయినటువంటి యేసు ప్రభువారు చెప్పిన మాటకు మరి ఆ దేవుని వాక్కుకు తన విశ్వాసాన్ని జోడించి ఇక్కడ సీమోను ఏమంటున్నాడంటే, ఇదిగో మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదు. అయినప్పటికీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. అంటే దేవుని మాటకు తన విశ్వాసాన్ని జోడించాడు సీమోను. అందువలన పట్టరాని చేపలు, విస్తారమైన చేపలు దొరికినాయి. ఈ విస్తారమైన చేపలను సొమ్ము చేసుకోవటం ద్వారా, వీటిని అమ్ముకోవటం ద్వారా ఎంతో మరి ధనాన్ని మరి సంపాదించుకోగలిగినాడు సీమోను. ఇది దేనికి సాదృశ్యంగా, సూచనగా ఉందంటే, ఆర్థిక సంబంధమైన లేకపోతే మరి మెటీరియల్ బ్లెస్సింగ్ కి సాదృశ్యంగా ఉన్నది. అంటే దేవుని వాక్యానికి మన విశ్వాసాన్ని జోడిస్తే
మెటీరియల్ బ్లెస్సింగ్ కూడా మనకు దొరుకుతది. మొదట మరియ స్పిరిచువల్ బ్లెస్సింగ్‌ని పొందుకున్నారు. ఇక్కడ సీమోను మెటీరియల్ బ్లెస్సింగ్ సొంతం చేసుకున్నారు. కారణం ఏంటంటే దేవునికి వాక్యానికి వాక్యము వారి వద్దకు వచ్చిన వెంటనే అది నిరర్ధకము కాకముందే ఆ మాటకు వారి విశ్వాసాన్ని దేవుని మాటకు వారి విశ్వాసాన్ని జోడించారు కాబట్టి అద్భుతాలు చూడగలిగారు. ఆ బ్లెస్సింగ్స్‌ని వారు స్వతంత్రించుకోగలిగారు. మూడవదిగా చూస్తే అదే లూకా సువార్తలో 7వ వచనంలో మనం చూస్తే అక్కడ శతాధిపతి యొక్క కుమార్తెను గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాము. లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని మాట మీద అంత విశ్వాసం ఉన్నది. అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు మాట మాత్రం సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని నమ్మాడు. కాబట్టి ఆ స్వస్థత అనేది పొందుకోగలిగినాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు రాకపోయినా ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాట సెలవిస్తే స్వస్థత జరుగుతుంది అనే విశ్వాసము తనలో బలంగా ఉంది కాబట్టి మరి తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఇది ఫిజికల్ బ్లెస్సింగ్‌కి సాదృశ్యంగా ఉన్నది. ఈ 3 కూడా లూకా సువార్తలో దేవుడు మన కోసం రాసి ఉంచినాడు. అంటే ఈ మాట చొప్పున జరుగునుగాక అని అనంటమో, లేకపోతే నీ మాట నా విషయంలో జరగాలి అని కోరుకోవటం, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే విశ్వాసానికి, వాక్యానికి విశ్వాసాన్ని జోడించటము. ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనపడ్డారు. మరియమ్మ, రెండవదిగా సీమోను, మూడవదిగా శతాధిపతిని మనం చూస్తా ఉన్నాం. ఈ 3 కూడా ఒకళ్ళు స్పిరిచువల్ బ్లెస్సింగ్ పొందుకున్నారు, ఒకళ్ళు మెటీరియల్ బ్లెస్సింగ్ పొందుకున్నారు, మూడవదిగా స్వస్థత పొందారు. అంటే ఇది ఫిజికల్ బ్లెస్సింగ్ కిందకొస్తది. శారీరకమైనటువంటి స్వస్థత. అంటే అన్ని రకాలుగా మనం బ్లెస్ అవ్వాలి, అన్ని కోణాల్లో మనం బ్లెస్ అవ్వాలంటే మనం చేయవలసిందేంటంటే మొట్టమొదటిగా దేవుని వాక్యానికి మనము విశ్వాసాన్ని జోడించాలి. ఎవరైతే అలా చేస్తారో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వారు పొందుకుంటారు, మెటీరియల్ బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. అలాగే ఫిజికల్‌గా వారు కూడా వారి స్వస్థతలు పొందుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వాక్యానికి విశ్వాసం జోడించిన వారి జీవితాల్లోనే మనం చూడగలుగుతాం. వారికి మాత్రమే ఈ బ్లెస్సింగ్స్ అనేది వారే స్వతంత్రించుకోగలుగుతారు. ఇట్లా మరి ఇశ్రాయేలీయులు ఇలా చేయకపోవటం వలన మరి వారి జీవితాల్లో వాక్యము వారి దగ్గరికి వాక్యం పుష్కలంగా వచ్చింది. మరి మోషే ద్వారా అలాగే అహరోను ద్వారా దేవుని వాక్యం ఎంతో వచ్చింది విస్తారంగా. కానీ అదంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయింది, నిరర్ధకం అయిపోయింది. ఆ బలమైన వాక్యాన్ని వాళ్ళు బలహీనపరుచుకున్నారు. అంటే దానికి కారణం వారి అవిశ్వాసం వలన ఆ వాక్యము ద్వారా ఆ వాక్యానికి విశ్వాసాన్ని జోడించడం ద్వారా జరిగే అద్భుతాలు వారి జీవితంలో చూడకుండానే వాళ్ళు నశించిపోయారని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని వాక్యానికి మన విశ్వాసాన్ని జోడించినప్పుడు స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, మెటీరియల్ గా మనము బ్లెస్సింగ్స్ మనము పొందుకుంటాము అనే విషయాన్ని మనము చూడాలి. రెండవదిగా మీకు ఇంకొక సంగతిని గుర్తు చేస్తాను. ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి అంటే మనము ఎట్టి రీతిగా ఉండాలి అనేది ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే 4:11లో హెబ్రీ 4:11లో కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి రెండవ క్వాలిటీ మన జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే అవిధేయత మనలో ఉండకూడదు. అంటే దేవుని మాటకు మనం సంపూర్ణంగా విధేయులమై ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. దీనికి మనము ఉదాహరణగా తీసుకోవాలన్నా, లేకపోతే మనం ఇన్స్పైర్ అవ్వాలన్నా కూడా మనం ప్రాముఖ్యంగా చూసేది యేసు ప్రభునే. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమనంటుందంటే, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత ఆయన నేర్చుకున్నారని రాయబడి ఉంటది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే ఫిలిప్పీ 2:8లో మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
నిజంగా మనము విధేయత నేర్చుకోవాలి అంటే, మనలో అవిధేయతను తొలగించుకోవాలి అంటే, యేసు ప్రభువుని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనే మన ముందు ఒక ఆదర్శప్రాయుడుగా ఉన్నాడు. ఇక్కడ ఎంత ఆదర్శం, ఎంత విధేయత ఆయన కలిగి ఉన్నాడో, ఈ ఫిలిప్పి 2:8లో మనము స్పష్టంగా గమనించగలుగుతాం. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు అనే మాట. అంటే మనుషులందరి కోసము శిలువ మరణం పొందినంతగా ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుని కుమారుడైనప్పటికిని కూడా మనుషుల కోసం చనిపోవడానికి భయంకరమైనటువంటి యొక్క దుష్టులు, లేకపోతే భయంకరమైన నరహంతకులు పొందే ఆ శిలువ మరణాన్ని పొందడానికి ఆయన అంతగా మరి నేలమట్టుకు ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలంటే, మనము కూడా దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించాలి. చాలామంది మరి అవిధేయత వలన దేవుని మాటకు అవిధేయులై వారి జీవితంలో మరి ఈ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించకుండానే వారు నాశనం అయిపోతా ఉన్నారు. మనము దీనికి కూడా మరి ఇశ్రాయేలీయుల్ని మరి ఉదాహరణగా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా అవిధేయత వల్లనే వారి జీవితాల్లో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా అరణ్యంలో వారందరూ రాలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే మొదట విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యానికి విశ్వాసాన్ని జోడించాలి. రెండవదిగా మనము విధేయత మనము కలిగి ఉండాలి. అబ్రహామును మనము చూసుకుంటే ఒక అసాధారణమైన విధేయత దేవుని ఎడల కనబరిచారు. మరి నీకున్న వాటన్నిటిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు తనే కాదు, తన భార్య కూడా మరి ఎక్కడికి ఏమిటి అని అడగకుండా తన యొక్క భర్తకు సంపూర్ణంగా లోబడి తను అబ్రహాము దేవునికి విధేయత చూపిస్తే మరి అబ్రహాముకు శారా విధేయత చూపించింది. మరి అది అసాధారణమైన విధేయత. రెండోదిగా మరి ఇష్మాయేల్‌ని, హాగర్‌ను విడిచిపెట్టమన్నప్పుడు మరి వెంటనే ఆ మాటకు లోబడి వారిరువురిని కూడా ఆ కుటుంబంలో కలతలు వస్తా ఉన్నాయి కాబట్టి వారిరువురిని కూడా బయటికి పంపించేశాడు ఆ మాటకు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆలస్యం చేయకుండా విధేయత చూపించాడు. మొదటగా అసాధారణమైన విధేయత చూపించాడు. రెండవదిగా ఆలస్యము చేయకుండా మరి దేవుని మాటకు విధేయత చూపించాడు. ఇదిగో నీ భార్య మాట చొప్పున చేయమన్నప్పుడు వెంటనే వెనక ముందు ఆలోచించకుండా మరి ఆలస్యం చేయకుండా విధేయత చూపించాడు. అలాగే తన సొంత కుమారుణ్ణి 100 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కుమారుణ్ణి దేవుని యొక్క బలిపీఠం మీద సమర్పించడానికి మరి ఆరాధనా పూర్వకంగా తను విధేయత చూపించాడు. అంటే తన బిడ్డను దేవునికి ఇవ్వటమే ఒక ఆరాధనగా దేవునికి ఇచ్చేసాడు. అంటే ఇది గొప్ప విధేయత అన్నమాట. అసాధారణమైన విధేయత చూపించాడు. మరి అలాగే ఆలస్యము చేయని విధేయత దేవుని పట్ల మరి అబ్రహాము కలిగి ఉన్నారు. ఆరాధనా పూర్వకమైనటువంటి విధేయత మరి అబ్రహాము కలిగి ఉన్నారు. కాబట్టి అన్ని ఆశీర్వాదాలకు ఆయన కారణమయ్యారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. ఆయన దేవుడు అయినప్పటికీ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు తండ్రికి. మరి తండ్రికి ఎట్టి రీతిగా అయితే కుమారుడైనటువంటి యేసుప్రభు వారు విధేయత చూపించారో, మనము కుమారుడైనటువంటి యేసుప్రభు వారికి ఆయన తండ్రికి విధేయత చూపించిన ప్రకారం మనము కూడా ఆయన పిల్లలుగా, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలుగా ఆయన మాటకు మనము విధేయత చూపించాలి. ఈ విధేయత మనలో లేకపోతే అవిధేయత మనల్ని అపాయంలోనికి, నష్టంలోనికి అలాగే మనం ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా అది మనకు ఒక నిర్బంధకంగా, ఆటంకంగా ఉండుతుంది. కాబట్టి ఇప్పటి వరకు 2 విషయాలు మనం చూసాము. ఒకటి దేవుని వాక్యానికి విశ్వాసాన్ని జోడించాలని, రెండవదిగా దేవునికి విధేయత మనము చూపించవలసిన వారమై ఉన్నామని ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసాం. అలాగే మూడో విషయాన్ని కూడా మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే హెబ్రీ 4:13లో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవని లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును
మరుగు లేక తేటగా ఉన్నది. ఈ వాక్యాన్ని, ఈ వచనాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని కన్నులకు సమస్తము మరుగు లేకుండా అన్నీ కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం ఎలా జీవించాలంటే విశ్వాసులుగా, మరి లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాము కానీ, ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత ఆయనిచ్చే విశ్రాంతిలోనికి ప్రవేశించాలని ఆశపడుతున్న మనము, దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మనం జీవించాలి. అంటే ఆహ్, మనము జవాబుదారీతనం కలిగి ఉండాలి. వింటున్న వాక్యానికి మనము లోబడుతున్నామా? దాని ప్రకారము మనం సరిచేసుకుంటున్నామా? అనేది మనము గ్రహించిన వారమై లెక్క అప్పచెప్పవలసిన వారి వలె, అంటే దేవుడు ఒకనాడు మరలా ఇచ్చిన జీవితాన్ని బట్టి, లేకపోతే ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన పిల్లల్ని బట్టి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుడు లెక్క అడగబోతా ఉన్నాడు. ఇచ్చిన రక్షణను బట్టి వీటన్నిటి విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మనము మన ఘట్టాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా దాచి ఉంచవచ్చు. మరి మనుషుల దృష్టిలో మనము మంచివారిగా, నీతిమంతులుగా కనబడవచ్చు కానీ దేవునికి సమస్తము మరుగు లేకుండా తేటగా కనబడుతున్నది. ఆయన హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు కాబట్టి మనం లెక్క అప్పజెప్పవలసిన, దేవుడు మనల్ని చూస్తున్నాడని లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మరి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. అందుకని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, సాతానుడి కంటే కూడా ఈ యొక్క ఆహ్, వ్యభిచారము గాని, లేకపోతే ఈ పాప సంబంధమైంది వ్యభిచారము, జారత్వము, వీటికి దూరంగా పారిపోండి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎందుకంటే సాతానుడితోనేమో ఎదిరించి పోరాడండి అని వాక్యం సెలవిస్తా ఉంది. అదే వాక్యము మరి ఆహ్, ఈ యొక్క వ్యభిచారము గాని, జారత్వానికి దూరంగా పారిపోండి అంటుంది. అంటే వాక్యం మనకేమి తేటతెల్లంగా తెలియజేస్తా ఉందంటే, సాతాను కంటే కూడా జారత్వం అనేది చాలా ఘోరమైనది. కాబట్టి దాని నుంచి దూరంగా పారిపోండి. మనము బైబిల్ గ్రంథంలో గమనిస్తే యేసోబు అట్లాగే దూరంగా పారిపోయాడు. అక్కడ నిలబడలేదు గానీ దూరంగా పారిపోయాడు. దూరంగా పారిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన గెలిచాడు. ఆ పారిపోవటంలో గెలుపు దాగి ఉన్నది. ఎక్కడైనా ఏదైనా ఏదైనా పోరాటంలో ఎదిరించి నిలబడి పోరాడినప్పుడే గెలిచినట్లుగా భావించాలి. కానీ ఈ జారత్వము, వ్యభిచారం విషయంలో ఎవరైతే పారిపోతారో అక్కడి నుంచి యేసోబులాగా వారు ఆ యొక్క పాపాన్ని జయించిన వారుగా. మరి యేసోబు పారిపోతూ ఉన్నాడు గానీ, ఆ పారిపోతూ ఉన్నప్పుడు తన హృదయంలో ఎంతో సంతోషం. ఎందుకంటే తను జయించాడు. ఆ జారత్వం లేకపోతే ఆ యొక్క సమస్యను, లేకపోతే ఆమె శోధించింది. ఆ శోధనను జయించాడు కాబట్టి పారిపోతూనే తన హృదయంలో ఎంతో ఆనందపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ పారిపోవటం ద్వారా ఆ సమస్యను, లేకపోతే ఆ శోధనను జయించాడు. కాబట్టి మనము కూడా లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మనము జీవించాలి లోకంలో. ఆయనిచ్చిన ప్రతీదీ, ప్రతి దాని విషయంలో ఆయన మనల్ని లెక్క అడగబోతా ఉన్నారు. కాబట్టి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మనము జీవించాలి అనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనకు దేవుడు ఏమిచ్చినా కూడా అన్ని విషయాల్లో మనము ఇది దేవుడు నాకిచ్చాడు. ఒకనాడు దేవుడు లెక్క అడగబోతా ఉన్నాడు అని మనము భయభక్తులతో, అందుకని ఒక చోట ఏమనుంటదంటే, భయముతోను, వణుకుతోను మీ యొక్క భక్తిని కాపాడుకోండి. లేకపోతే మీరు పరిశుద్ధతను కాపాడుకోండి అని మనము వాక్యంలో తరచుగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి మొదట దేవుని వాక్యానికి విశ్వాసాన్ని జోడించాలి. రెండవదిగా ఆయనకు సంపూర్ణంగా అబ్రహాములాగా, అలాగే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభువారు విధేయత చూపించినట్లుగా మనము విధేయత చూపించాలి. స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు. ఆ పాటలో ఆహ్, అవిధేయత మాలో తొలగించయ్యా, విధేయత మాకు నేర్పించు. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా అని ఒక పాట ఉంది. హేమ జాన్ గారు ఆ పాట పాడటం జరిగింది. కాబట్టి విధేయతకే అర్థం, విధేయత అంటే అర్థమేంటో చెప్పినటువంటి యేసుప్రభు వారి దగ్గర మనం విధేయత నేర్చుకోవాలి. మూడవదిగా మరి దేవుని యొక్క కన్నులకు సమస్తము ఆయన తేటతెల్లంగా ఆయన చూస్తా ఉన్నారు. అందరిని గమనిస్తా ఉన్నారు. మన హృదయాల్లో, మన జీవితంలో, మన ఆలోచనలన్నీ కూడా ఆయన గమనిస్తా ఉన్నాడు కాబట్టి
మనము మరి ఎలా ఉండాలంటే అన్ని విషయంలో లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మరి ఆయన దృష్టిలో మనం నిందారహితముగా జీవించినప్పుడు మనము ఏం పొందుకుంటామంటే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క విశ్రాంతిలోనికి మనము ప్రవేశిస్తాము. కాబట్టి ఈ 3 విషయాలు మీరు మనసులో పెట్టుకోవాలి అని నేను ఆశపడతా ఉన్నాను. మేము మనందరము కూడా మనందరం విశ్రాంతిలోనికి ప్రవేశించటానికే ప్రయాణం చేస్తా ఉన్నాము. ఇంకా ఈ ప్రయాణము విశ్వాస ప్రయాణం ఇంకా ఆగిపోలేదు. మనకంటే ముందు చాలామంది భక్తులు మరణించి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించారు. ఇక అక్కడ ఎప్పుడు సంతోషము, ఆనందము మరి అక్కడ పాపానికి పాపపు వాసన, పాపపు వాతావరణం లేని ఆ యొక్క పరలోక పట్టణానికి వాళ్ళందరూ చేరి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించి దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. ఇక్కడక్కడ శోధనలుండవు, పాపముండదు, శ్రముండదు. అక్కడ ఎల్లకాలము దేవుణ్ణి ఆరాధిస్తూ, సంతోషిస్తూ ఆకాశంలో జ్యోతుల వలె మనం జీవించే గొప్ప భాగ్యం. అక్కడికి వెళ్ళాలి అంటే విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. అలాగే మనకిచ్చినటువంటి జీవితము విషయంలో మనము లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మనము జీవించినప్పుడు ఇటు రీతిగా మనం అకౌంటబుల్‌గా ఆ జవాబుదారీతనము మన జీవితాల్లో భయము, వణుకుతో మనము మన జీవితాలను మనం కాపాడుకున్నప్పుడు ఆయనిచ్చేటువంటి మన కోసం నిలిచి ఉన్న ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించి ఆయనతో కలిసి సంతోషిస్తాము. కాబట్టి అటు రీతిగా మనం అందరం ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించి మరి అందరం పరలోకము చేరి దేవునితో కలిసి ఆనందించే గొప్ప కృప దేవుడు మనకు విశేషముగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.